నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ. స్వాతంత్రం అనంతరం దేశం అనేక రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అభ్యుదయం, అభివృద్ధి వైపు పరుగులు పెడుతోందని నల్గొండ జిల్లా కలెక్టర్ చందనా దాసరి అన్నారు. జిల్లా కేంద్రంలోని పెరేడ్ గ్రౌండ్లో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకకు జిల్లా ఎస్పీ చందనా దీప్తితో కలిసి జెండా ఆవిష్కరించి గౌరవ వందనం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు జాతీయ గీతాలాపనతో ఆకట్టుకున్నారు. ప్రజాపాలన ప్రజలు చెంతకే ప్రభుత్వం యంత్రాంగం వెళ్లి ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం 6 గ్యారంటీల పథకాలు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టారు. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన ఈ మహాలక్ష్మి పథకంలో ఇప్పటి వరకు 39,77,469 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు. వైద్య సేవలు సదుపాయాల విషయంలో ఏ వ్యక్తి ప్రాణాలు కోల్పోకూడదని, ప్రజల ఆరోగ్య భద్రత అత్యంత ప్రాధాన్యతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రస్తుతం అవసరాలకు అనుగుణంగా 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది.